అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పోలీస్ సమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఎవరైతే వీర మరణం పొందినటువంటి వ్యక్తుల కోసం మనం అందరం ఇక్కడ సమావేశమై వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం. నేను మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడడానికి, దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారో అలాంటి వారందరికీ అభినందనలు. ఏదైనా ఒక శాఖ ఏమాత్రం కూడా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేస్తున్నారంటే అది ఒక పక్క ఆర్మీ, ఇంకొక పక్క పోలీసులు తప్ప ఇంకొకరు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేశారో అలాంటి అమరవీరులకి ఎప్పటికప్పుడు మనం నివాళులర్పించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే విధిగా అక్టోబర్ 21 తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అమరజీవుల సంస్కరణ దినం దేశమంతా జరుపుకుంటున్నాం. ఎంతో మంది పోలీసు ఉద్యోగులు తమ ప్రాణాలు మాత్రమే కాదు, తన సమయాన్ని, జీవితాన్ని పణంగా పెట్టి రాత్రనక పగలనక ఎండనక వాననక నిరంతరం గస్తీ కాస్తూ నేరగాలు పట్టుకుంటూ మన రక్షణ ఇస్తున్నారు. మన కోసం ఇన్ని చేస్తున్న పోలీసుల కోసం మనం తిరిగి ఏదైనా చేయగలమా అని ప్రశ్నించుకున్నప్పుడు చేయగలమనే సమాధానం వస్తుంది. ఏమిటి మనం చేయగలిగేది? పోలీసు అమరజీవుల దినం, వారి కోసం కృతజ్ఞత నిండిన చిరునవ్వు, ఓ చిరు అభినందన చాలు. ఈ అమరవీరులు ఈ సంవత్సరం 443 మంది దేశం మొత్తం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా 14 మంది అమరులయ్యారు విధి నిర్వహణలో. వారందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ సెలవు. జై హింద్.